నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వ్యర్థ ఉపకారం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలితాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొంది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తిన్నింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది. అది తీసుకోలేక మింగలేక నానా అవస్థ పడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్చిపోయే జంతువులన్నింటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని కోరింది. కానీ దాని నైజం తెలిసి ఏ చిన్న జంతువు కూడా, పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ళలేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనించి, అయ్యో ఇది నిజంగానే బాధపడుతోందని జాలిపడింది. దాని బాధ నివృత్తి చేస్తే లబ్ధి పొందవచ్చు అనుకుంది. తోడేలు దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి ఉంచమని చెప్పింది. తన పెద్ద ముక్కును నోటిలోకి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు హమ్మయ్య అనుకుంది. ఎంతో సహాయం చేశావని కొంగను మెచ్చుకుంది. నీకు అంత సహాయం చేస్తే ఒక్క మాటతో సరిపెడుతుంటావా అనింది కొంగ. దాని అమాయకత్వానికి నవ్వుకుని తోడేలు, అమాయకురాల, నా బాధను తప్పించావు కనుక నిన్ను క్షమించి వదిలేశా. లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను కొరికి పలహారంగా తినలేక కాదు, బతికిపోయా, వెళ్ళిపో అంది తోడేలు. బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టుడికి సహాయం ఎందుకు చేశానురా అని అనుకుంది. దుష్టులకు సహాయం చేస్తే ఇలానే ఉంటుంది.